హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైనా మొదటిసారిగా మన వీడియోస్ చూస్తున్నట్లయితే కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని వెంటనే ప్రెస్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అలా ఒకసారి హిట్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, టుడే వ్లాగ్ ఏంటి అంటే, టుడే ఈజ్ ఏ వెరీ స్పెషల్ డే ఫర్ ఆల్ కపుల్స్ అండి. సో ఇట్స్ వ్యాలంటైన్స్ డే. సో వ్యాలంటైన్స్ డే రోజున మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఎలా ఎంజాయ్ చేయబోతున్నాం, అదంతా కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఇంట్లో రెడీ అయిపోతున్నానండి. టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ 12:30 అయింది. సో మా ఇద్దరం అండ్ వెంకట్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు అండ్ మా అక్క వాళ్ళు 3 కపుల్స్ కలిపి లంచ్కి వెళ్దామని డిసైడ్ అయ్యామండి. సో ఎక్కడికి వెళ్తున్నాం, ఎలా ఎంజాయ్ చేయబోతున్నాం అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే తనుని రెడీ చేసేస్తున్నాను. తను చూసారా ఎంత అల్లరి చేస్తుందో, అల్లరి పిల్ల అయిపోయిందండి. చిన్న పాప యాపిల్ని అయితే తీసుకెళ్ళట్లేదండి, బికాజ్ ఇద్దరిని క్యారీ చేయటం అనేది నాకు కొంచెం కష్టం. సో అందుకని అత్తయ్య దగ్గర వదిలేసి వెళ్ళిపోతున్నాను. సో తను ఒక్కదాన్ని అయితే తీసుకెళ్తున్నానండి. సో ఎక్కడికి వెళ్తున్నాం, ఎలా ఎంజాయ్ చేస్తున్నాం అంతా కూడా చూపిస్తాను రండి. హాయ్ తను, ఎక్కడికి వెళ్తున్నావు? మా మమ్మీ డాడీతో ఇవాళ పార్టీకి వెళ్తున్నాను. నువ్వు తింటావా? నీకు ఇష్టమా బిర్యానీ అంటే? సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంట్లోంచి బయటికి స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ టైం 1 or 1:30 అయిపోయిందండి. ఎందుకు అంటే లేట్ అయిపోయింది. సో అక్క, నేను, బావగారు అండ్ వెంకట్ అండ్ తను కూడా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఎక్కడికి వెళ్తున్నామంటే చెప్పాను కదా, లంచ్కి వెళ్తున్నామని. లంచ్కి ఎక్కడికి వెళ్తున్నాము అంటే విజయవాడలోని బందర్ రోడ్లో మనకి పివిపి మాల్ ఉందండి. సో ఆ మాల్కి వెళ్తున్నాము. మాల్లోనే మనకి రెస్టారెంట్ కూడా ఉంది. సో 4th ఫ్లోర్లో వచ్చేసరికి పబ్ కమ్ రెస్టారెంట్ ఉంది అండి. సో దానికి వెళ్దామని డిసైడ్ అయ్యాము. అది నేమ్ వచ్చేసరికి 10 డౌనింగ్ స్ట్రీట్ పబ్ కమ్ రెస్టారెంట్ అండి అది. సో అక్కడికి వెళ్దామని డిసైడ్ అయ్యాము, బికాజ్ సమ్ పబ్ కల్చర్ కూడా ఉంటుందని.
చూసారా పివిపి మాల్ ఎంత రష్గా ఉందో. నేను ఎప్పుడు చూడలేదండి ఇంత రష్గా ఉందో. బికాజ్ టుడే వ్యాలంటైన్స్ డే అండ్ సండే ఒకటి వచ్చిందండి. సో దానివల్ల చాలా అంటే చాలా రష్గా ఉందండి. సో మీరే చూడొచ్చు ఎంత జనంతో కిక్కిరిసిపోయి ఉందో. మాల్ అంతా కూడా ఫుల్ రష్ ఉంది, ఎక్కడ చూసినా ఖాళీ లేదు. సో మేబీ చాలామంది కపుల్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు ఇట్లా పిపి మాల్ అని. ఇంకా చాలా రోడ్స్ కూడా ఖాళీ లేవండి బయట. సో ఆల్మోస్ట్ చాలా అంటే చాలా ఫిల్ అయిపోయి ఉన్నాయి బయట. రెస్టారెంట్స్ అండ్ రోడ్స్ అండ్ మాల్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా ఫిల్ అయిపోయి ఉన్నాయి. ఐ థింక్ ఎవ్రీ కపుల్ కూడా చాలా ఎంజాయ్ చేస్తుంటారు ఈ వ్యాలంటైన్స్ డే రోజున. సో మాల్లోకి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లో క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ ఉందండి. సో తను ఇంకా చూసింది లంచ్కి వెళ్ళేదాకా కూడా ఆగలేదు. చూసారా మొహం ఎట్లా పెట్టుకుందో, నాకు ఐస్ క్రీమ్ కావాలి అని గోల్ చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఐస్ క్రీమ్ కూడా చాలా కాస్ట్లీ ఉందండి. అట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా ఉంటుంది. సో నేనైతే 100 రూపీస్ ఐస్ క్రీమ్ అనుకున్నాను అనమాట. సో అట్లా అనిపించింది నాకు. బట్ అయినా సరే ఒక చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అయితే ఫైనల్గా తీసుకున్నాను తను కోసం. బట్ షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాజ్ పిల్లలకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం కదండి. తను ఓయ్ హ్యాపీయా? సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మాల్లో ఉన్న 4th ఫ్లోర్లోకి వచ్చేసాం. రెస్టారెంట్ దగ్గరికి ఎంటర్ అయిపోయాం. సో చెప్పాను కదా రెస్టారెంట్ నేమ్ వచ్చేసరికి 10 డౌనింగ్ స్ట్రీట్ పబ్కమ్ రెస్టారెంట్ అండి ఇది. సో రెస్టారెంట్ లోపల ఎలా ఉంది ఏంటి అంతా మేము ఎలా ఎంజాయ్ చేసాం అదంతా కూడా మీతో చూపిస్తాను. పదండి చూద్దాం. సో ఇది పబ్ కూడా ఉంది కనుక చూసారా లైటింగ్ చాలా బ్లింక్ అవుతూ ఉంది. బికాజ్ అక్కడ మంచి మ్యూజిక్ రన్ అవుతూ ఉందండి. సో మ్యూజిక్ తగ్గట్టుగా లైటింగ్ ఉండాలి కనుక నేను షూట్ చేయడానికి ఫ్లాష్ వేసినా కానీ నాకైతే కెమెరా క్యాప్చర్ చేయలేకపోయింది. సో అందుకని ఇదంతా కూడా కొంచెం చీకటిగా అనిపిస్తుంది వీడియో. సో సారీ ఫర్ దట్.
సో ఆల్మోస్ట్ మేము వచ్చేసరికి అప్పటికి 2 o'clock అయిపోయింది. రెస్టారెంట్ కూడా చాలా అంటే చాలా రష్గా ఉందండి. సో ఒక్కొక్క ఐటెం తేడానికి హాఫ్ అన్ అవర్ టైం టేకింగ్ పట్టింది. మేము 2కి వస్తే ఆల్మోస్ట్ 4కి బయటకు వెళ్ళాము. మేము ఆర్డర్ ఇచ్చిన ఎవ్రీ ఐటెం కూడా టైం టేకింగ్ తీసుకున్నారన్నమాట. ఎవ్రీ ఐటెం తీసుకురావడానికి హాఫ్ అన్ అవర్ అట్లా టైం తీసుకొచ్చారు. బికాజ్ చాలా అంటే చాలా రష్ ఉంది అన్నమాట. సో మాకు ఏమైతే ఐటమ్స్ కావాలో ఆ కొన్ని ఐటమ్స్ మంచి సెలెక్ట్ చేసుకొని ఇచ్చేసాం. ఇక్కడ ఫుడ్ అయితే వెరీ కాస్ట్లీ అండి. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే బిర్యానీస్ అయితే మనకి దొరకవండి. మేమైతే బిర్యానీస్ అంటే చాలా ఇష్టం కదా అందరికీ. సో బిర్యానీ దొరకదు అనే టైంకి కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. బట్ బిర్యానీకి బదులుగా వాళ్ళు చేసే స్పెషల్ ఫ్రైడ్ రైస్ అండ్ పులావ్ ఆ టైపు అక్కడ మనకి దొరుకుతుందండి. సో అవే మేము ఫస్ట్ భయపడుతూనే ఇచ్చాము ఆర్డర్. బట్ టేస్ట్ అయితే వెరీ గుడ్ అండి. సో సమ్ స్టార్టర్స్ అండ్ అలాగే ఫ్రైడ్ రైస్ పులావ్ అన్నీ కూడా మంచిగా హ్యాపీగా మేము ఆర్డర్ చేసుకొని తినేసాం. ఇక్కడైతే వీళ్ళు సతీష్ అండ్ ప్రణీత అండి, వెంకట్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మిసెస్. సో వాళ్ళైతే నాన్ వెజ్ తినరు. సో అందుకని వాళ్ళు వెజ్ సంబంధించిన పన్నీర్ అండ్ మష్రూమ్ అవన్నీ కూడా ఆర్డర్ చేసుకున్నారు. అండ్ మేము వచ్చేసరికి చికెన్ లాలీపాప్స్ అండ్ అపోలో ఫిష్ అండ్ ఇంకా డిఫరెంట్ పులావ్స్ అండ్ ఫ్రైడ్ రైస్ అన్నీ ఆర్డర్ ఇచ్చుకున్నాం. సో ఫుడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే పబ్ కల్చర్ కనుక అక్కడ పబ్ ఉంటుంది. సో డ్యాన్స్ చేయొచ్చు అని చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళానండి. బట్ అది ఓన్లీ నైట్ టైం అంట, మార్నింగ్ టైం ఆఫ్టర్నూన్ టైం లేదు అని చెప్పారు. సో అది ఆపేశారు, ఆఫ్టర్నూన్ టైం అని చెప్పారు. సో పబ్ కల్చర్ అంటే ఆల్మోస్ట్ నైట్సే బాగుంటుంది కనుక సో అదొక్కటి డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అది కూడా ఉండుంటే నేను మంచిగా షూట్ చేసి చూపించేదాన్ని, మేమందరం డ్యాన్స్ చేసి. సో ఇప్పుడైతే ఫుడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. సో ఫ్రెండ్స్, లవ్ గురించి నా ఒపీనియన్ ఏంటి అంటే ఇట్స్ నాట్ ఫర్ వన్ డే. ఇది ఓన్లీ ఒక రోజుతో పోయేది కాదు. డైలీ మనకి ప్రేమ అనేది ప్రతి కపుల్స్కి ఉంటుంది. బట్ ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ డే మనం లవ్ అనేది ఎక్స్ప్రెస్ చేసుకోలేం సిచ్యువేషన్స్ బట్టి. సో మేబీ అందుకేనేమో వ్యాలంటైన్స్ డే అని ఒక రోజు పెట్టారు. సో ఈ వ్యాలంటైన్స్ డే రోజు ఎవ్రీ కపుల్, పెళ్ళి అయిన వాళ్ళు కావచ్చు, పెళ్ళి కాని వాళ్ళు కావచ్చు, సో వాళ్ళ లవ్ని, వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ని, వాళ్ళ ఇంటర్నల్గా ఉన్న వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ని అన్నిటినీ కూడా వాళ్ళ పార్ట్నర్తో హ్యాపీగా ఎక్స్ప్రెస్ చేసుకునే రోజు ఈ వ్యాలంటైన్స్ డే. సో వ్యాలంటైన్స్ డే రోజు ఎవ్రీ కపుల్ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. సో మేము ఎలా ఎంజాయ్ చేసాము, మా లవ్ని మేము ఎలా ఎక్స్ప్రెస్ చేసుకున్నాము చూడండి. ఎన్నో వర్ణాల హరివిల్లే చెలికళ్ళై మేరిసేలే, మబ్బుల్లోని జాబిల్లే నా చెలి నగుమోమై వీరిసేలే. గుండెల ప్రాణంగా నీవే నిండంగా మండే ఎండల్లో వేసి చలి చలి ప్రేమ రాగాలు ప్రణయ కలహాలు నాకు నీవే నీవే. వేవేల ముందు జన్మాల బంధాలన్నీ నీవేలే, ఎదలో సందళ్ళు నీ అందాలేలే, సంద్రాల నీరే ఇంకేటి బంజర్లో పూచేటి పూలన్నీ నీ హోయాలే. ఎన్నో వర్ణాల
సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వ్యాలంటైన్స్ డే రోజున మా 3 కపుల్స్ ఎట్లా ఎంజాయ్ చేశాము, మా లవ్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేసుకున్నాం అనేది మీ అందరితో షేర్ చేసుకున్నాను. సో ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, వ్యాలంటైన్స్ డే అంటే ఇది ఓన్లీ లవర్స్కి మాత్రమే కాదండి, ఫర్ ఎవ్రీ కపుల్స్. సో ప్రతి కపుల్ కూడా ఒకరినొకరు ప్రతిరోజు ప్రేమించుకుంటారు. దానికి ప్రేమకి వయసుతో సంబంధం లేదండి, చిన్న అయినా పెద్ద అయినా ఎవరైనా ఒకరినొకరు ప్రేమించుకోవచ్చు. సో వాళ్ళ సిచ్యువేషన్స్ని బట్టి డైలీ లవ్ అనేది ఎక్స్ప్రెస్ చేసుకోలేరు. కాబట్టి ఈ వ్యాలంటైన్స్ డే రోజు ప్రతి ఒక్కరు తన పార్ట్నర్స్తో వాళ్ళ యొక్క ఇంటర్నల్ ఫీలింగ్స్ని, వాళ్ళ యొక్క ఇంటర్నల్ లవ్ని, వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ని అన్నిటిని కూడా వాళ్ళ పార్ట్నర్తో ఎక్స్ప్రెస్ చేసుకుంటారు అండ్ హ్యాపీగా బయటికి వెళ్తారు, ఎంజాయ్ చేస్తారు. సో ఐ హోప్ మీ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో వన్స్ అగైన్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే టు ఆల్ కపుల్స్ అండి. సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాల్టి మన వీడియో. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అలా ఒకసారి హిట్ చేయండి. ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు బాయ్ బాయ్.